హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెరీ క్యూట్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి. ఈరోజు అయితే నేను ఫ్రూట్స్ కోసం చేస్తున్నా అనమాట. మా ఆయన లిచీ ఫ్రూట్స్ని తీసుకొచ్చారు. మనం ఈరోజు వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మా ఆయన ఇప్పుడు తెచ్చారు కదా లిచీ ఫ్రూట్స్, ఇవైతే 1.5 kg అండి, కిలోన్నర తెచ్చారు. ఈ కేజీన్నర కూడా మాకు 500కి వచ్చాయంట. చాలా కాస్ట్. బట్ ఇవేంటంటే సమ్మర్ ఫ్రూట్స్ అనమాట, సీజనల్ ఫ్రూట్స్, అన్ని సీజన్స్లో ఉండవు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే అందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వెయిట్ లాస్ కోసం చాలా మంది చాలా కష్టపడుతుంటారు. ఆ కష్టపడే ప్రాసెస్లో ఏ ఫుడ్ తీసుకోవాలా, ఏ ఫుడ్ తీసుకోకూడదని చాలా ఆలోచిస్తుంటారు. ఫ్రూట్స్లో అయితే మెయిన్గా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ని తీసుకోమంటారు కదా, వాటర్ అండ్ ఫైబర్. సో ఈ ఫ్రూట్స్లో అయితే వాటర్ కూడా చాలా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఉంటుంది. ఇది తినడానికి మనం తాటి ముంజలు తింటాం చూడండి, ఇంచుమించు ఆ టేస్ట్లో ఉంటుంది. అలాగే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ చూడగానే ఏంటి ఇలా ఉంది అనుకున్నా, బట్ తినగానే నాకైతే చాలా నచ్చింది. సో ఇదేంటంటే వెయిట్ లాస్లో యూజ్ చేయొచ్చు. ఈ ఫ్రూట్స్లో ఐరన్ ఉంటుంది, అలాగే సి విటమిన్ కూడా ఉంటుందండి. దీనివల్ల ఏంటంటే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అనేది పెరిగి దానివల్ల రక్తహీనత అనేది తగ్గుతుంది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్స్ని తీసుకోవటం వల్ల చాలా మంచిదండి. ఈ ఫ్రూట్స్ని అప్పుడప్పుడు తీసుకోవటం వల్ల మధుమేహం అంటే షుగర్ వ్యాధి కూడా అదుపులో ఉంటుందండి. అలాగే ఈ ఫ్రూట్స్ తినటం వల్ల జీవక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఇవి తరచుగా తీసుకోవటం వల్ల చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుందంటండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఇవి తినటం వల్ల మంచిగా ఐరన్ వస్తుంది, హెల్త్కి చాలా మంచిది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ ఇలా చాలా ఉన్నాయండి. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే మన ఎముకలకు కూడా బలం ఉంటుందన్నమాట. ఈ ఫ్రూట్స్ని తరచుగా తీసుకోవటం వల్ల ఎముకలు కూడా బలపడతాయి. వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు కూడా రావండి ఇవి తీసుకోవటం వల్ల. అలాగే క్యాన్సర్ని తగ్గించడంలో, క్యాన్సర్ రాకుండా ఉండటంలో కూడా ఈ పండు చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా దీని యూజెస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.